హలో అండి, ఈరోజు మా ఇంట్లో మినప సున్నుండలు చేశానన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ఇవన్నీ. మనకు ఈ మినపప్పు కాకుండా పొట్టు మినపప్పు కూడా దొరుకుతుందండి. దాంతో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది, కానీ అదైతే ఇంకా హెల్త్కి మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లము, కాస్త నెయ్యి, అలాగే కొద్దిగా ఒక స్పూను, ఒక 2 స్పూన్లు ఉంటాయన్నమాట రైస్ ఎందుకు వేసుకోవడం అంటే మనం మినప సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుందండి. అందుకని రైస్ కొద్దిగా వేసుకుంటాము. లేదంటే కూడా మామూలుగా ఉత్త మినపప్పుతోనే కూడా రైస్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. నేను ఒక చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను మినపప్పు. బెల్లం వచ్చేసి 2 కప్పులు మినపప్పుకి 1 కప్పు వేస్తున్నాను నేను. మీరు కాస్త తీపి ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పులు మినపప్పుకి 2 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని నెమ్మదిగా దోరగా వేయించుకోవాలి. ఈ మినపప్పు వేయించడంలోనే ఉంటుందండి సున్నుండల టేస్ట్ అంతా. మినపప్పు కాస్త ఎక్కువ వేగిపోయినా అలానే తక్కువ వేగినా కూడా బాగోదు టేస్టు. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న మినపప్పుని కాస్త చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త మనం మిక్సీలో పౌడర్ కొద్దిగా ఉండేటప్పుడే అందులోనే కాస్త బెల్లం కూడా వేసి మన రుచికి సరిపడా, అంటే టేస్ట్ని బట్టి, కాస్త తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు బెల్లం వేసుకోండి. లేదంటే 1 కప్పు అయితే కూడా సరిపోతుంది. ఇందులోనే బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు పౌడర్లో కలుపుకోవడమే. అంతేనండి. ఆ విధంగా మిక్స్ చేసుకొని బాగా ముందుగానే పొడి పిండిలోనే మొత్తం బెల్లం అంతా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. నేను ఇలాచీ వేయడం లేదండి. ఇలాచీ ఫ్లేవర్ మా ఇంట్లో ఎవరు ఇష్టపడరు పెద్దగా, అందుకని. అలాగే నెయ్యి కరిగించి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి కొలతలు ఏమీ లేదండి. మనకి ఎంతైతే పడుతుందో, ఎంతైతే సరిపోతుందో నెయ్యి అంత తీసుకోవడమే. అంతేనండి, సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇది నేను చేసే విధానం. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.